అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తాత దితై తదిగిణతో మూడో భాగం. రచన జీడిగుంట రామచంద్రమూర్తి గారు. పుస్తకాలు పట్టుకుని కాలేజీలోంచి బయటకొచ్చిన శ్రీరామ్ పరధ్యానంగా రోడ్డు మీద నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతని పక్కనే మారుతి కారు వచ్చి ఆగింది. అందులో ఉన్న అశ్విని చిరునవ్వుతో శ్రీరామును పలకరించింది. హాయ్ శ్రీరామ్. హలో తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నాడు శ్రీరామ్. కమాన్ కమాన్ డోరు తెరిచి అతన్ని లోపలికి ఆహ్వానించింది. శ్రీరామ్ ఎక్కలేదు. సారీ నేను హాస్టల్కి వెళ్ళాలి అన్నాడు. ఎప్పుడూ హాస్టలు కాలేజీయేనా? అప్పుడప్పుడు పిల్లగాలిని కూడా ఆస్వాదించాలి. కమాన్ ఐసే. అతని చేయి పట్టుకుని లోపలికి లాగబోయింది. రోడ్డు మీద ఎవరైనా తమను చూస్తే బాగుండదని బెదిరిపోతూనే ఓసారి అటు ఇటు చూసి తప్పనిసరి పరిస్థితిలో కారెక్కేశాడు. ఆమె పక్కన చాలా సీరియస్గా కూర్చున్నాడు. అశ్విని చాలా జాలీగా డ్రైవ్ చేస్తోంది. కొన్ని క్షణాల తర్వాత విజిల్ వేస్తూ పాట కూడా అందుకుంది. అయినా శ్రీరామ్లో చలనం లేదు. గంభీరంగా కూర్చున్నాడు. అప్పుడు అశ్విని అడిగింది, సినిమాలకి జీవితానికి డిఫరెన్స్ ఎంతుందో చూసావా అంటే కోపంగా చూస్తూ అడిగాడు శ్రీరామ్. సినిమాల్లో హీరో కారు డ్రైవ్ చేస్తూ బెట్టు చేసే అమ్మాయిని తన వైపు మరల్చుకోవాలని తాపత్రయపడతాడు. పాటలు పాడతాడు, అల్లరి చేస్తాడు. కానీ మన విషయంలో అది రివర్స్ అయింది. అయినా అదేమిటో నువ్వు పెడమొహం పెడుతున్న కొద్దీ నాకు నీ మీద లవ్ పేట్రేగిపోతోంది చెప్పిందామె. అతనేమీ మాట్లాడలేదు. కారు వేగంగా వెళ్తోంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు సీరియస్గా అడిగాడు కొంత దూరం వెళ్ళాక. ఆదిలాబాద్ అడవుల్లోకి అయితే కాదులే, పాల సముద్రంలోకి కూల్గా చెప్పింది. పాల సముద్రం ఏమిటి? చూస్తావు కదా. కాదు, అదేమిటో ముందే చెప్పాలి కోపంగా స్టీరింగ్ పట్టుకున్నాడు. మా ఇంటి పేరు పాల సముద్రం. నిన్నిప్పుడు మా ఇంటికి తీసుకెళ్తున్నానన్నమాట. మీ ఇంటికి ఎందుకు? నేను రాను. కారాపు, దిగిపోతాను. ష్యూర్, నా ప్రయత్నం కూడా నువ్వు దిగిపోవాలనే. ప్రేమలో అతని చేతి మీద చేయి వేసి కొంటెగా నవ్వింది అశ్విని. శ్రీరామ్ నిస్సహాయంగా చూశాడు. మరొక 5 నిమిషాలకి కారు ఒక తెల్లని మేడ ముందు ఆగింది. ఆ మేడ చాలా అధునాతనంగా ఉంది. కాంపౌండ్ మీద పాలరాతి ఫలకంపై పాల సముద్రం అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. కారు హారన్ మోగించింది అశ్విని. గూర్ఖా తలుపు తీశాడు. కారు పోర్టికోలో ఆపింది. కమాన్, మా డాడీకి నిన్ను పరిచయం చేస్తాను. కారు దిగి శ్రీరామ్ చేయి పట్టుకుని పక్కనే ఉన్న గార్డెన్లోకి నడిచింది ఆమె. అక్కడ ఓ పక్కన ఉయ్యాల మీద కూర్చుని యాపిల్ ముక్కలు తింటున్న విష్ణుమూర్తి అశ్వినిని చూసి పలకరించాడు. హాయ్ బేబీ, నీకోసమే చూస్తున్నానమ్మా. అశ్విని పరిగెత్తుకుంటూ వెళ్ళి హలో డాడీ అంటూ తండ్రిని కౌగిలించుకుని బుగ్గపై సుతారంగా ముద్దు పెట్టుకుంది. అలాగే విస్మయంగా వాళ్ళని చూస్తున్న శ్రీరామ్ కళ్ళ ముందు మరో దృశ్యం కదిలింది. ఆ దృశ్యంలో విశాలమైన తమ ఇంటి హాల్లో ఊయల బల్ల మీద కూర్చుని వీరభద్రం పేపర్ చదువుతున్నాడు. సైకిల్ రిక్షా దిగిన శ్రీరామ్ చేత్తో సూట్ కేసు పట్టుకుని లోపలికి వచ్చాడు. శ్రీరాముని పలకరించాడు వీరభద్రం. ఇదేనా అఘోరించటం? పరీక్షలు బాగా రాసి తగలడ్డావా లేదా? అయినా శ్రీరామ్ బెదిరిపోలేదు. చేతిలో ఉన్న సూట్ కేసు పక్కన పెట్టి గబగబా తండ్రి దగ్గరికి నడిచి హాయ్ డాడీ అంటూ ఆయన్ని కౌగిలించుకుని బుగ్గ మీద సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే శ్రీరామ్ చెంప చెళ్ళు మనిపించి అతన్ని దూరంగా తోసేశాడు వీరభద్రం. ఏమిటా సంబోధన? కాలేజీలో చదువుతున్నంత మాత్రాన కారు కోతలు కూయనవసరం లేదు. మరోసారి అట్లు కూసినచో అట్ల కాడ కాల్పించి నాలికపై వాతలు పెట్టించేదా. పోయి నోరు శుద్ధి చేసుకుని రమ్ము అన్నాడు పళ్ళు నూరుతూ. కళ్ళ ముందు ఊహలా కదిలిన అదృశ్యాన్ని చూసి త్రుళ్ళిపడ్డ శ్రీరామ్ వెంటనే వాస్తవానికి వచ్చాడు. డాడీ, ఇతనే శ్రీరామచంద్రమూర్తి, నా క్లాస్మేట్, జమ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అంటూ అతన్ని తన తండ్రికి పరిచయం చేసి ఆ తర్వాత అతని భుజం మీదకి వంగి చెవిలో రహస్యంగా అంది, బట్ మమ్ ఇన్ లవ్. ఈలోగా విష్ణుమూర్తి తన చేయి చాపి షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు, ప్లీజ్ టు సీ యూ యంగ్ మ్యాన్, ఐఆమ్ విష్ణుమూర్తి. ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే తన చేయి చల్లగా ఉన్నట్టు తోచింది శ్రీరామ్కి. కమాన్, బయట చలిగా ఉన్నట్టుంది, లోపల కూర్చుందాం. అతన్ని హాల్లోకి తీసుకొచ్చి సోఫా చూపించాడు. తెల్లటి మక్మల్ కవర్లతో మెరిసిపోతున్న ఆ సోఫాలో తాను కూర్చుంటే అది ఎక్కడ మాసిపోతుందో అన్నట్టుగా క్షణంసేపు ఆలోచించి ఆ తర్వాత నెమ్మదిగా పొందిగ్గా అందులో కూర్చున్నాడు శ్రీరామ్. మీరు మాట్లాడుతూ ఉండండి డాడీ, నేను వెళ్ళి యాపిల్ జ్యూస్ తెస్తాను. లేడీ పిల్లల గదిలోకి పరిగెత్తింది అశ్విని. ఆమె వైపు అలాగే ఆప్యాయంగా చూసి
శ్రీరామ్తో చెప్పాడు విష్ణుమూర్తి. నా ఏకైక బిడ్డ. గారాల కూచి అనాలో అపరంజి బొమ్మ అనాలో నాకు తెలియదు, కానీ పుడుతూనే అదృష్టాన్ని దురదృష్టాన్ని వెంటబెట్టుకొచ్చింది. అర్థం కానట్టు చూశాడు శ్రీరామ్. మేడ మెట్ల దగ్గర ఉన్న నిలువెత్తు ఫోటో వైపు బరువుగా అడుగులు వేస్తూ చెప్తున్నాడు విష్ణుమూర్తి. మా బేబీ పుట్టిన 5 నిమిషాలకే నేను ప్రాణంగా చూసుకున్న నా భార్య నాకు శాశ్వతంగా దూరం అయింది. ఆ తర్వాత మరొక 5 నిమిషాలకి బిజినెస్లో నాకు 4 కోట్ల లాభం వచ్చినట్టుగా వార్త తెలిసింది. విష్ణుమూర్తి చెప్తున్న విషయాలు వింటూనే ఇంద్రలోకాన్ని తలపింపజేస్తున్న ఆ భవంతిని, హాల్లో కనిపిస్తున్న అందమైన అలంకారాలని పరిశీలనగా చూస్తున్నాడు శ్రీరామ్. విష్ణుమూర్తి ఇంకా చెప్తున్నాడు. అఫ్కోర్స్ నేను నమ్మకాలకి మూఢ విశ్వాసాలకి అతీతుడిని. అందుకే భార్య పోయిన విషాదాన్ని, ఆస్తి కలిసి వచ్చిన ఆనందాన్ని సమానంగానే తీసుకున్నాను. తల్లి లేని అశ్వినిని అపురూపంగా పెంచుకున్నాను. దానికి అమ్మ నాన్న అయిన వాళ్ళు, ఆప్తమిత్రులు అన్నీ నేనే. నాకు అశ్విని మాత్రమే. అరసెకన్ అది కనుమరుగైతే తట్టుకోలేని బాంధవ్యం మాది. బై కాలేజీ చదువుకుంటే మా బేబీ నీకు ముందే తెలుసా? పరిచయం ఉందా? లేదండి, కాలేజీలోనే మా పరిచయం. ఇద్దరం ఒకటే క్లాస్. అన్నట్టు మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. చివ్వున తలెత్తి చూశాడు శ్రీరామ్. ఆ ఉత్తరం నువ్వే రాసావని అది చెప్పిన తర్వాత నీ వ్యక్తిత్వం నాకు బోధపడింది. మా బేబీ తన లైఫ్ పార్ట్నర్గా నువ్వే కావాలని ఎందుకు అంటుందో అర్థమైంది మళ్ళీ అన్నాడు విష్ణుమూర్తి. శ్రీరామ్ బదులు చెప్పకుండా కూర్చుండిపోయాడు. బై నా మటుకు నేను స్నేహాన్ని తప్ప ఈ సృష్టిలో దేన్ని నమ్మను. అందుకే అంటాను, అసలు స్నేహమే చేయకు, చేస్తే దాన్ని ప్రాణస్నేహంగా తీర్చిదిద్దుకో అని. నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో, నా బిడ్డ కాలేజీలో స్నేహితులు ఎవరూ లేరు. అది పుట్టి ఇన్నేళ్ళైనా ఇప్పటి వరకు నా ఫ్రెండ్ అంటూ ఇలా ఎవరిని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేయలేదు. దట్ ఈజ్ మై బేబీ అశ్విని అంటూ గర్వంగా చూశాడు ఆయన. అశ్విని అప్సర కాంతలా తయారై ట్రేలో యాపిల్ జ్యూస్ గ్లాసుల్ని పెట్టుకుని వచ్చింది. కమాన్, మా బేబీ యాపిల్ జ్యూస్ తయారు చేసిందంటే అది తాగిన వాళ్ళకి ఆయుర్దాయం మరో 10 ఏళ్ళు పెరుగుతుంది. హ్యావిట్ అంటూ ఓ గ్లాసు శ్రీరామ్కి అందించి మరో గ్లాస్ తను తీసుకున్నాడు విష్ణుమూర్తి. నీ పేరు శ్రీరామచంద్రమూర్తి అని కాదు అన్నావు? గ్లాసులో ఉన్న జ్యూస్ ఒకసారి సిప్ చేసి అడిగాడు. నేనేం అనలేదండి, కానీ నా పేరు అదేనండి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చెప్పాడు. దట్స్ గుడ్. అలా జోక్స్ వేస్తూ మాట్లాడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఆ మాటకొస్తే నాకు శ్రీరామచంద్రమూర్తి అంటే కూడా ఇష్టమే. ఆదర్శ పురుషుడు. ఈయన కూడా ఆదర్శ పురుషుడే డాడీ. తండ్రి మాట అంటే వేదవాక్కు. ఈయన గారికి ఇదిగో ఇంత అందమైన గిరజాల జుట్టుందా, ఇదంతా తీసేసి నున్నగా గుండు చేయించుకుని కద్ద టోపీ పెట్టుకోమని వాళ్ళ నాన్నగారు చెప్తే తూచా తప్పకుండా అలాగే చేస్తాడు. శ్రీరామును ఆట పట్టించే ధోరణిలో చెప్పింది అశ్విని. సరిగ్గా శ్రీరామ్ విష్ణుమూర్తి కళ్ళకు అదే రూపంలో కనిపించినట్టయింది. ఆ క్షణాన పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడు. శ్రీరామ్కు మాత్రం ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది. అయినా మర్యాద కోసం బలవంతంగా నవ్వు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. కమాన్, మైలు చూద్దు గాని. జ్యూస్ తాగడం పూర్తయ్యాక శ్రీరామ్ చేయి పట్టుకుని మేడ మీదకి తీసుకెళ్తూ అన్నాడు విష్ణుమూర్తి. ముగ్గురు ముందుగా బెడ్రూమ్లోకి వచ్చారు. గది చాలా ఖరీదుగా ఉంది. నేల మీద బిస్కెట్ కలర్లో మెత్తటి తివాచీ పరిచుంది. పందిరి మంచానికి పక్కగా గోడ మీద పెద్ద పెయింటింగ్ వేలాడుతోంది. దాని మీద ఒక కొటేషన్ రాసుంది. దాన్ని చూపిస్తూ పైకి చదివాడు విష్ణుమూర్తి. కెరటం నా ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడి లేచినందుకు. ఎలా ఉంది తర్వాత అడిగాడు. మీ వాయిస్ చాలా బాగుంది. వాయిస్ గురించి కాదు, కొటేషన్ ఎలా ఉంది అని అడుగుతున్నాను. మీ వాయిస్ లాగే అది కూడా చాలా గంభీరంగా ఉంది. పువ్వుకు తావి అబ్బినట్టుగా ఉంది చెప్పాడు శ్రీరామ్ గొప్పగా. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు ఇలాంటి మంచి వాక్యాలు కనిపిస్తే వాటిని ప్రత్యేకంగా నోట్బుక్లో రాసుకుని ఇలా సద్వినియోగపరుస్తూ ఉంటాను. మేసం సవరించుకుంటూ చెప్పాడు విష్ణుమూర్తి. ఆ పెయింటింగ్ వైపు మళ్ళీ చూశాడు శ్రీరామ్. అందులో ఒకే ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు శ్రీరామ్ని పక్కనే ఉన్న మరో గదిలోకి తీసుకెళ్లాడు విష్ణుమూర్తి. ఆ గది కూడా చాలా అందంగా ఉంది. ఇది మా అశ్విని బెడ్రూమ్ చెప్పాడు. శ్రీరామ్కి ఎందుకు ఆ గదిని పరిశీలనగా చూడాలనిపించింది. అలా చూస్తున్న అతని కళ్ళు ఒకచోట రెప్పవాల్చకుండా అలాగే నిలిచిపోయాయి. ఆ నిలిచిపోయిన ప్రదేశంలో ఒక డ్రాయింగ్ టేబుల్ ఉంది. దాని మీద 4-5 పుస్తకాలు, ఒక టేబుల్ ల్యాంపు ఉన్నాయి. టేబుల్ ల్యాంపు పక్కనే ఒక ఫోటో ఫ్రేమ్, అందులో చేత్తో గీసిన క్యారికేచర్ కనిపిస్తోంది. ఏమిటి అలా చూస్తున్నావు? అతని చూపులను అడ్డుకుంటూ అడిగింది అశ్విని.
శ్రీరామ్ బదులు చెప్పలేదు. ఆమె వైపు తదేకంగా చూశాడు. ఆ చూపుల్లో ఇదివరకటి నిరసన భావం కనిపించలేదు. ఆరాధన భావం కనిపించింది ఆమెకి. నువ్వు క్లాస్ రూమ్లో శ్రద్ధగా పాఠం వింటూ కూర్చున్నప్పుడు నిన్నే శ్రద్ధగా చూస్తూ ఆ బొమ్మ గీశాను. అందులో నీ పోలికలున్నాయా అడిగింది అశ్విని. ఇప్పుడు కూడా అతను మాట్లాడలేదు. అతని కళ్ళు నెమ్మదిగా చెమ్మగిల్లుతున్నాయి. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, మా అశ్విని మంచి ఆర్టిస్ట్. తన హార్ట్ని స్పందింపజేసిన దృశ్యాలనే లాగా ఆర్ట్ పేపర్లలో దాచుకుంటుంది. ఆర్ట్ పేపర్లలో విష్ణుమూర్తి చెప్పాడు. కృతజ్ఞతాపూర్వకంగా ఆమె వైపు చూశాడు శ్రీరామ్. నీటి పొర అడ్డం పడిన అతని కళ్లకు ఆమె రూపు అస్పష్టంగా కనిపించింది. ఇదిగో ఈ పెయింటింగ్ చూసావా? ఎదురుగా గోడకు తగిలించి ఉన్న మరో ఆయిల్ పెయింటింగ్ చూపించాడు ఆయన. అదొక చిన్న పిచ్చుక గూడు. కళ్ళు తెరవని పసిగుడ్డుకి ముక్కుతో ఆహారాన్ని అందిస్తోంది పిచ్చుక. ఆ పెయింటింగ్ కింద కూడా ఒక కొటేషన్ రాసింది. పిచ్చుక గూటిలో సైతం స్వర్గం ఉంటుంది, పిడికెడు గుండెలో కూడా ఆకాశమంత ప్రేమ ఉంటుంది. అప్రయత్నంగానే ఆ వాక్యాల్ని పైకి చదివాడు శ్రీరామ్. అది మన సొంత కవిత్వం. ఎలా ఉందంటావు? అఫ్కోర్స్ పెయింటింగ్ని మాత్రం అమ్మాయే వేసింది, సరస్వత్తోడు నవ్వేస్తూ చెప్పాడు విష్ణుమూర్తి. సరస్వత్తోడుగా ఈ పెయింట్ నాకెంతో నచ్చింది అని శ్రీరామ్ కూడా చిరునవ్వుతో చెప్పాడు. అశ్విని కళ్ళు ఆనందంతో మెరిశాయి. తర్వాత ముగ్గురు మరో గదిలోకి వచ్చారు. దాని పక్కనే ఉన్న మరో విశాలమైన హాల్ని చూపిస్తూ చెప్పాడు విష్ణుమూర్తి. ఇది గెస్ట్ రూమ్, అది వెయిటర్స్ లాంజ్. అక్కడ కనిపించిన 2 పెయింటింగ్లు శ్రీరాముని విశేషంగా ఆకర్షించాయి. ఒక దాంట్లో బొమ్మ ప్రత్యేకంగా ఏదీ లేదు. ఓ మూల చిన్న సిగరెట్ కాలుతోంది. దాని పొగ మాత్రం నల్లగా భయంకరంగా తక్కిన ప్రదేశం అంతా వ్యాపించి ఉంది. రెండో పెయింటింగ్లో మదర్ తెరీసా చెదిరిన జుట్టుతో చిరిగిన గౌన్లో ఉన్న 4 ఏళ్ల పాప నుదుటి మీద ముద్దు పెట్టుకుంటోంది. దానికి కూడా 2 వాక్యాలు రాసున్నాయి. ప్రేమ ఉంటే చాలు మెండుగా, డబ్బు ఎంత ఉంటే ఎందుకు దండగా. ఆ 2 వాక్యాలని పైకి చదువుతున్న శ్రీరామ్తో చెప్పాడు విష్ణుమూర్తి. ఆ వాక్యాలు మా బేబీ రాసింది, కానీ ఈ పెయింటింగ్ కింద కొటేషన్ నేను రాశాను. ఓసారి ఎప్పుడో ఓ ఇంగ్లీష్ పుస్తకంలో చదివానులే అంటూ మొదటి డ్రాయింగ్ దగ్గరికి నడిచాడు. నథింగ్ కెన్ క్యూర్ స్మోకింగ్, ఓన్లీ క్యాన్సర్. థ్యాంక్స్ ఫర్ నాట్ ద స్మోకింగ్. ఆ వాక్యాలను మనసులోనే చదువుకుంటున్న శ్రీరామ్ భుజం మీద చేయి వేసి అడిగాడు ఆయన. నువ్వు స్మోక్ చేస్తావా అని. ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు శ్రీరామ్. నేనా? అమ్మో మా నాన్నగారు. అబ్బే చస్తే చేయనండి. తడబడుతూ చెప్తున్న శ్రీరామ్ అవస్థ గమనించి గలగలా నవ్వేసింది అశ్విని. అసలు అతను ఏమీ చేయలేడు నాన్న, చాట్ పీస్ అలా నవ్వేస్తూనే తండ్రికి చెప్పింది. అయినా శ్రీరాముకు కోపం రాలేదు. బేబీ వాట్ ఈజ్ దిస్? అతన్ని కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, కానీ ఇప్పుడు మన ఇంటికి వచ్చిన గెస్ట్. వేళాకోళం కాదు చేయాల్సింది, మర్యాద. మైండ్ ఇట్. కూతుర్ని సున్నితంగా మందలించాడు విష్ణుమూర్తి. నవ్వును బలవంతంగా ఆపుకుంది అశ్విని. మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చున్న తర్వాత శ్రీరామ్ కుటుంబ విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాడు ఆయన. మరి ఉంటానండి, సెలవు. ఓ 10 నిమిషాలు గడిచాక లేచాడు శ్రీరామ్. అప్పుడైనా తొందర ఏముంది, ఏకంగా డిన్నర్ చేసి వెళ్దూ కానీ. థ్యాంక్స్ ఫర్ ద ఇన్విటేషన్, కానీ ఇవాళ కాదు సార్, మరోసారి ఎప్పుడైనా వస్తాను చెప్పులు దొడుక్కుంటూ అన్నాడు. వెంటనే అతని చేయి పట్టుకుని నొక్కుతూ చెప్పింది అశ్విని. మరోసారి ఎప్పుడో కాదు, ఎల్లుండే రావాలి. పండగ భోజనం మా ఇంట్లోనే. ఎలాగూ నువ్వు మీ ఊరు వెళ్ళట్లేదుగా, పండగ పూట హాస్టల్లో పడి ఉండటం ఎందుకు? మౌనంతోనే తన అంగీకారాన్ని తెలియజేశాడు శ్రీరామ్. అతన్ని కారులో డ్రాప్ చేసిరా అమ్మా. వెళ్ళిపోబోతున్న శ్రీరాముని చూసి అన్నాడు విష్ణుమూర్తి. నో పర్వాలేదండి, నేను వెళ్తాను కంగారుగా చెప్పేసి పరుగులాంటి నడకతో వెళ్ళిపోతున్న అతన్ని చూసి అశ్విని నవ్వుకుంది. ఏమిటి బేబీ అది? మందలింపు స్వరంతో అన్నాడు. లేదు డాడీ, అతన్ని చూస్తే నవ్వొచ్చింది, ఒట్టి బెదురుగుడ్డు, అందుకే ఐ లవ్ హిమ్ అని నవ్వు ఆపుకుంటూ చెప్పిందామె. ఆమె వైపు విస్మయంగా చూశాడాయన. నో, మన వంశం ధైర్య సాహసాలకు పుట్టిల్లు. అలాంటి ఇంట్లో పుట్టిన నువ్వు ఒక బెదురుగుడ్డును లవ్ చేయటమే కాక నాకు పెద్ద వింతగా ఉంది బేబీ. అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడగలవా అని. చూస్తూ ఉండు డాడీ, అతన్ని హీరోయిన్ చేస్తాను, ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటాను. అలా అన్నావు, బాగుంది. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. నీ ప్రయత్నాల్లో నువ్వు ఉండు, నేను ముందుకు ప్రొసీడ్ అయిపోతాను. గుప్పెట మూసి బొటన వేలు పైకెత్తి చూపిస్తూ మెచ్చుకోలుగా అన్నాడు విష్ణుమూర్తి.
ఇక వీధి అరుగు మీద కూర్చున్న లక్ష్మణమూర్తి పుస్తకంలో పాఠాన్ని లోపలే చదువుకుంటున్నాడు. ఆ పక్కనే పేక మొక్కలతో ఒక్కడే ఆడుకుంటున్నాడు వీరభద్రం. అంతలో నారాయణ అటుగా వెళ్ళటం చూసి పిలిచాడు. రే ఇట్రా, ఈ పేక నుంచి ఓ మొక్క తీసి వేయుము అంటూ కొంత పేక నారాయణ చేతిలో పెట్టాడు. అయ్య బాబో, నాకు పేక ఆట రాదండి అన్నాడు నారాయణ చేతిలో ఉన్న పేక మొక్కలను చూస్తూ. నీకు రాకపోయినను ఇబ్బంది లేదు, నాకు వచ్చును కదా, చెప్పినట్టు చేయుము. నారాయణ పేక ముక్క వేశాడు. తను కూడా ఒక కార్డు వేసి నారాయణని మళ్ళీ మరో కార్డు వేయమన్నాడు వీరభద్రం. అప్పుడే పార్వతమ్మ అక్కడికి వచ్చింది. ఇవాళ ఆదివారమే కదా, మీ స్కూల్లో మాస్టర్లను ఎవరినైనా రమ్మంటే వచ్చేవారుగా పేకాటకి, వాడి పని ఎందుకు పాడు చేయటం అంటూ భర్త వైపు తీవ్రంగా చూసి తర్వాత నారాయణని పిలిచింది. నువ్వు రారా నారాయణ, చెరువుకి వెళ్ళి నీళ్లు తేవాలి. క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఫ్రేమ్లోంచి మాయమైపోయాడు నారాయణ. వీరభద్రానికి భార్య మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆ కోపాన్ని పక్కనే ఉన్న కుమారరత్నం మీద చూపించాడు. తమరేమో ఘోరిస్తున్నారు, రీడింగా స్లీపింగా? మా మా మనసులోనే చదువుకుంటున్నాను. అఘోరించారు. మనసులో చదువుకున్నది మోకాలుకు పోవును, మాట వినపడేలా చదివినా బుర్రకెక్కును. పైకి చదివి అఘోరించు. పుస్తకంలో పాఠాన్ని గబగబా పైకి చదవటం ప్రారంభించాడు లక్ష్మణమూర్తి. మధ్య మధ్య తండ్రి అడిగే ప్రశ్నలకు బెదురుగా సమాధానాలు చెప్తున్నాడు. అంతలో 2 కార్లు వేగంగా వచ్చి ఆ ఇంటి ముందు ఆగాయి. ముందుగా ఆగిన కారులోంచి 2 పెద్దలు దిగారు. వీరవాసరం వీరభద్రం గారి ఇల్లు ఇదేనా మాస్టారు? ఒక ఆయన అడిగాడు. క్షణంసేపు అతన్ని ఎగాదిగా చూశాడు వీరభద్రం. ఇది ఎవ్వరి గృహం అనుకుని ఇక్కడ దిగితిరో తమరు? ఎదురు ప్రశ్న సంధించాడు. ఆ భాష అర్థం కాక బెత్తరబోయి చూశాడు ఆ పెద్ద మనిషి. ఈలోగా 2వ వ్యక్తి సమర్థించుకుంటూ చెప్పాడు. వారిదే అనుకుని వచ్చావండి. అనుకుని కూడా మళ్ళీ అడుగుటలో ఆంతర్యమేమిటో, నన్ను వెర్రి వెదవను చేయుటక? ఈసారి 2వ పెద్ద మనిషి కూడా బెత్తరపోయాడు. రామరామ, అంత మాట ఎందుకు మాస్టారు? పొరపాటైపోయింది. ఇంతకీ వారు ఇంట్లో ఉన్నారా అడిగాడు. అబ్బే లేరు, వారు ఇంట్లో ఎందుకుండెదరు? ఇవాళ ఆదివారం గనక, స్కూలుకి సెలవు గనక చెప్ప పట్టుకుని ముష్టెత్తుకోవటానికి వీధులు వెంబడి తిరుగుతున్నారు. ఇంట్లో ఉన్నారా? అదొక ప్రశ్న. ఆ పెద్దలిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంతలో 2వ కారులోంచి విష్ణుమూర్తి దిగొచ్చాడు. మీరుండండి అయ్యా, వీధిలో వాళ్ళతో గొడవ పడతారు ఎందుకు? బహుశా కుర్రాడు వీరభద్రం గారి అబ్బాయే కాబోలు. ఇక ఆ ఉగ్ర నరసింహం ఆ కుర్రాడికి ప్రైవేట్ మాస్టర్ అయి ఉంటాడు. అసలు ఆ ఫేసే దరిద్రంగా ఉంది. అతనితో మాట్లాడి టైం వేస్ట్ చేయకండి. ఇవాళ ఆదివారమే గనక వీరభద్రం మాస్టర్ ఇంట్లోనే ఉంటారు. లోపలికి వెళ్ళి విచారిద్దాం రండి అంటూ గబగబా లోపలికి దారి తీశాడు. పెద్దలిద్దరూ విష్ణుమూర్తిని అనుసరించారు. లోపలికి వెళ్ళాక విచారించవలసిందే అంటూ పళ్ళు పటపట నూరాడు వీరభద్రం. అప్పుడే ఒక కారులోంచి కిందకి దిగిన డ్రైవరు బీడీ నోట్లో పెట్టుకుని జేబులో అగ్గిపెట్టలేదని గ్రహించి వీరభద్రం దగ్గరికి వచ్చి అడిగాడు. గురుగారు, మన దగ్గర అగ్గిపెట్టుంటే ఓసారి ఇప్పించండి. అసలే అవమానంతో ఉడికిపోతున్న వీరభద్రానికి ఒంటి మీద ఆవకాయ రాసినట్టయింది. అలాగే ఇచ్చేదను, ముందు నీ కారులో పెట్రోల్ ఉన్న పట్టుకురమ్ము అన్నాడు. పెట్రోల్ ఎందుకు? నీ తలపై గుమ్మరించి అటు పిమ్మట అగ్గిపొల్ల గీయుటకు. డ్రైవర్కు కూడా కోపం వచ్చింది. ఇదిగో పంతులు, నేను మర్యాదగా అగ్గిపెట్టి అడిగితే అనవసరంగా నోరు పారేసుకుంటావేంటి అన్నాడు. నోరు పారేసుకున్నట కాదు, నీ లెగ్స్ హ్యాండ్స్ కట్టి కారులో పారేయగలను. లేకున్నా నన్నే అగ్గిపెట్టి అడిగేదవా? ఎంత సాహసము! ఉరిమి చూస్తూ అన్నాడు వీరభద్రం. సరేలే, నీతో నాకేంటి, పైగా ఆ మొహానికి సాయం, ఆ భాష ఒకటి భయంకరంగా అంటూ వెనక్కి వెళ్ళిపోయాడు అతను. వీరభద్రం కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. అదే సమయానికి పద్యం తప్పుగా చదువుతున్న లక్ష్మణమూర్తి వీపు మీద ఒక దెబ్బ తగిలిచ్చాడు. సరిగ్గా చదివి అఘోరించు అంటూ గద్దించాడు. లోపలికి అడుగు పెట్టిన విష్ణుమూర్తి హాలంతా కలేజూసి ఎవరండి లోపల అంటూ పిలిచాడు. నీళ్ల కావిడితో ఎదురైన నారాయణ వాళ్ళ వైపు విస్మయంగా చూస్తూ ఎవరు కావాలండి అని ప్రశ్నించాడు. వీరభద్రం గారిని పిలు అంటూనే టీవీగా సోఫాలో కూర్చున్నాడు విష్ణుమూర్తి. అదేంటండి, ఇప్పటిదాకా వీరభద్రం గారు ఈ దరుగు మీద కూర్చుని అబ్బాయి గారికి చదువు చెప్తున్నారు కదండి. పక్కనే టపాకాయ పేలినట్టుగా ఉలిక్కి పడ్డాడు విష్ణుమూర్తి. అంటే ఇంతకుముందు తాను చూసింది ఉగ్ర నరసింహం అని బిరుదిచ్చింది, ఫేసు దరిద్రంగా ఉందంటూ రిమార్క్ చేసింది వీరభద్రం గారినేనా అనుకునేసరికి అతనికి ముచ్చెమట్లు పోసినాయి. వచ్చిన పని వాకిట్లోనే అయిందన్న సామెతగా ఇప్పుడు వీరభద్రం తనతో చెడు కూడా ఆడతాడేమో అన్న భయం కూడా కలిగింది. మీరు కూర్చోండి, నేను చూసి వస్తాను అంటూ అప్పటికే నారాయణ బయటికి వెళ్ళిపోయాడు. ధనుంజయ్ గారు, ఈ సంబంధం కుదిరేది కాదు.
ఖర్చీఫ్తో మొహం తుడుచుకుంటూ పక్కన నిలబడ్డ పెద్ద మనిషితో నెమ్మదిగా అన్నాడు విష్ణుమూర్తి. అయోమయంగా చూశాడు ధనుంజయ అనే పెద్ద మనిషి. అసలే ఆయన చండశాసనుడట, పైగా మన మాటలు వినుంటాడు. అసలు అలాంటి ఫేస్ ఉన్న మామ ఇంట్లో నా అపరంజి బొమ్మ గారాల కూచి కోడలుగా అసలు గెటాన్ కాగలదా అని తన సందేహాన్ని వ్యక్తం చేశాడు విష్ణుమూర్తి. ఆ వెంటనే, అబ్బాయి గుణగణాలు మనకు ముఖ్యంగా అని వియ్యంకుడు మొహంతో మనకు అవసరం ఉండదుగా. రేపు తమ అల్లుడు గారు మన ఊరు వచ్చి మన ఇంట్లోనే ఉండి మీ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటే ఇక అమ్మాయి గారికి మామగారి ఫేస్తో పేచి ఉండనే ఉండదు ధనుంజయ చెప్పాడు. అది పాయింటే అనుకున్నాడు విష్ణుమూర్తి. మరికొన్ని క్షణాలకు వీధిలోంచి వీరభద్రం విసురుగా రానే వచ్చాడు. ముందు అక్కడి నుంచి లేవండి. వస్తూనే స్టూడెంట్ మీద మండిపడ్డట్టుగా అరిచాడు. బెంచి ఎక్కమంటాడేమో అన్నంత భయంగా చూస్తూ నిలబడ్డాడు విష్ణుమూర్తి. మూల నిలబడి చూస్తున్న నారాయణ ముసిముసిగా నవ్వుకున్నాడు. ఎంత వారలైనా కాంతాదాసులే అని హరిదాస్ గారు చెప్పినట్టు కారులో వచ్చినోరే అయినా అయ్యగారు నోరు సూత్తే పరారే అనుకుంటూ నీళ్ల కావిడ భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. సెలవీయండి. ఈ దరిద్రపు ఫేసు గల ఉగ్ర నరసింహునితో తమకేమీ పనిబడినదో త్వరగా సెలవీయండి. అతనికి ఎదురుగా కూర్చున్న వీరభద్రం వ్యంగ్య ధోరణిలో అడిగాడు. మీరు ముందుగా మమ్మల్ని మన్నించాలి. మీరే అని తెలియక నీళ్లు నమిలాడు విష్ణుమూర్తి. ఇప్పుడు తెలిసి వచ్చినది కదా, వచ్చిన పని చెప్పి దయచేయుడు. విష్ణుమూర్తి ధైర్యాన్ని కూడా తీసుకోవాలని ఎంతగా ప్రయత్నం చేస్తున్న వీరభద్రం మొహంలోకి చూస్తూ సవ్యంగా మాట్లాడలేకపోతున్నాడు. ఆ పాయింట్కే వస్తున్నా. మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని అన్నాడు తడబడుతూ. మీ బొంద, మా కుమార్తె వివాహమై 2 సంవత్సరములు దాటినది. మీరిక దయచేయవచ్చు. అప్పటికి తన తప్పు గ్రహించుకున్న విష్ణుమూర్తి నాలుగు కరుచుకున్నాడు. మాట తడబడ్డాను కాబోలు, మన్నించాలి. మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి అని సర్ది చెప్పాడు. వీల్లేదు, అది జరగని పని. ఇప్పుడు విష్ణుమూర్తితో వచ్చిన పెద్దలిద్దరూ కల్పించుకున్నారు. అయ్యా, జరిగిందేదో జరిగిపోయింది. మీరు పెద్దవారు, ఆగ్రహం తగ్గించి శాంతంగా వినాలి. అసలు సంగతి ఏమిటంటే, వీరు వెన్నకోట విష్ణుమూర్తి గారని కృష్ణపట్నానికి ఏకైక ధనవంతులు అంటూ ప్రారంభించాడు ధనంజయ. అయితే ఏమిటట తమ బొంద? ఏ పాల సముద్రమునకో పోయి ఆదిశేషు పైన విశ్రమించమనండి, ఆదిలక్ష్మి చేత పాదములు ఒత్తించుకోమనండి అంటూ అతని మాటల్ని మధ్యలోనే త్రుంచేశాడు వీరభద్రం. ఆహా, మీ మాటల్లో హాస్యరసం తొణికిసలాడుతుందండోయ్. పొగిడితే తమ దారికి వస్తాడన్న ఆలోచనతో రెండో పెద్ద మనిషి అందుకున్నాడు. ఇంకా నయ్యం, అల్లపు రసం కారుతుందనలా. ఇంతకీ తమరెవరో? చిత్తం, నా పేరు సుబ్బరాజు, అతని పేరు ధనుంజయ. మేమిద్దరం ఈ విష్ణుమూర్తి గారికి అత్యంత ఆత్మీయులం. అందుకే కాబోలు భట్రాజులై పొగుడుతున్నారు. మీరేమనుకున్నా సరే ఉన్న మాటకి చెప్పక తప్పదు. మా విష్ణుమూర్తి గారికి మరి మూటల కొద్దీ డబ్బు ఉండడమే కాకుండా కోట లాంటి బంగళా ఉంది. ఆ బంగళాకి కోట్ల ధనానికి ఏకైక వారసురాలు వారి కుమార్తె చెప్పాడు సుబ్బరాజు. అంతేకాదు మాస్టారు, వీరి అమ్మాయికి డిగ్రీ ఎత్తు చదివింది. చందమామ ఎత్తు అందం ఉంది. నయగర జలపాతం అంత ఎత్తు చలాకీతనం ఉంది. ధనుంజయ కూడా తన పాండిత్యాన్ని ప్రదర్శించాడు. వీరభద్రం కుర్చీలోంచి విసురుగా లేచాడు. కానీ మా సుపుత్రునకు మేనరికం ఉన్నది. 600 106 వేరే సంబంధం మాకు వలదుగాక వలదు. నేను గనక ఈ మాత్రమేనను మీతో ముచ్చటించి తిని, అదే వేరొకరైనచో వీధిలో మీ ప్రేలాపనలు వినినందుకు మీ కార్ల టైర్లు తెగ్గోసి మీ నోటి నాలుకలు కత్తిరించి వచ్చిన దారినే సాగనంపి ఉండేవారు అన్నాడు. ఇహ లాభం లేదనుకున్నాడు విష్ణుమూర్తి. అటో ఇటో తేల్చేసుకోవాలనుకున్నాడు. అది కాదు మాస్టారు, మీ అబ్బాయి మా అమ్మాయి గాఢంగా ప్రేమించుకున్నారు చెప్పాడు. ఆపండి మీ అధిక ప్రసంగం. ప్రేమించుట కామించుట మా సంప్రదాయమునకు విరుద్ధం. అసలు మా రాముడికి ప్రేమ అనే పదానికి అర్థం కూడా తెలియదు. బహుశా మీ పుత్రికే మా చిరంజీవికి ఏ మందో మాకో ఇచ్చి ముగ్గులోకిలాగా ప్రయత్నించి ఉండును. మీరు అశ్రద్ధ చేసినచో రేపు మరే రావణునో కామించి కాలు జారగలదు. ఇక తలమాసిన వాడెవడో మీ కుమార్తెను వివాహం ఆడటానికి ముందుకు రాడు. అప్పుడు మీ కోట్ల ఆస్తి కానీ కోట వంటి మీ బంగ్లా కానీ మీ పరువుని కాపాడలేవు. జాగ్రత్త. ఆ మాటలు విన్న విష్ణుమూర్తికి ఒళ్ళంతా మండిపోయింది. ఇక ఆపవయ్యా, ఏదో పెద్దవాడివి కదా అని, మగపిల్లాడి తండ్రివి కదా అని ఇంతసేపు మర్యాదగా మాట్లాడా. కానీ నువ్వు నోరు బారేసుకుంటున్నావు, కారు కోతలకు వస్తున్నావు. అసలు మా అశ్విని అంటే నా ప్రాణం గనక
అది మీ అబ్బాయి అంటే ముచ్చటబడింది కనుక నీ ఇంటికి ముష్టికొచ్చాను తప్ప నా కూతురికి సంబంధం దొరక్క కాదు. నేను తలుచుకుంటే అరగంటలో అమెరికా అల్లుండి కొనగలను తెలుసా అన్నాడు నిలువెల్లా కోపంతో ఊగిపోతూ. శుభం, ఆ పని చెయ్యి. కానీ అమెరికాలో అదేదో ఎయిడ్స్ రోగం తీవ్రంగా ఉందంట. వివాహానికి ముందు మీ కాబోయే అల్లుడికి రక్త పరీక్ష చేయించుకో పెడసరంగా అన్నాడు వీరభద్రం. ఛీ, మీ ఫేసే దరిద్రంగా ఉందనుకున్నాను, మీ మాట మరింత దరిద్రంగా ఉంది. మీతో మాట్లాడి నేను మహాదరిద్రుని కాలేను. విసవిస వీధిలోకి వచ్చి కారెక్కాడు విష్ణుమూర్తి. అప్పటిదాకా వీళ్ళ సంభాషణ యావత్తు వంటింట్లో కూర్చుని వింటున్న పార్వతమ్మ హాల్లోకి వచ్చింది. నాది దరిద్రపు ఫేస్ అట, తగిన శాస్తి చేసి పంపించింది ఆమెతో గర్వంగా చెప్పాడు వీరభద్రం. ఇక ఆ రోజుతో పరీక్షలు అయిపోయినాయి. ఆఖరి పరీక్ష కూడా బాగా రాసిన ఆనందంతో వెంటనే తన ఊరికి ప్రయాణం అవ్వాలన్న ఉత్సాహంతో వేగంగా హాస్టల్ వైపు నడుస్తున్నాడు శ్రీరామ్. ఇంతలో అతనికి హఠాత్తుగా అతని పాదాల ముందు ఒక మనీ పర్సు వచ్చి పడింది. ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాక అటు ఇటు చూశాడు. చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. మెరిసిపోతూ అందంగా కనిపిస్తున్న ఆ పర్సుని చేతిలోకి తీసుకుని అందులో ఏదైనా విజిటింగ్ కార్డు లాంటిది ఉందేమోనని తెరిచి చూశాడు. కానీ కనిపించలా. యథాలాపంగానే పర్సులోని అరలు చూశాడు. చిరిగిపోయిన రూపాయి నోటు తప్ప మరేమీ లేదు అందులో. ఆ మనీ పర్సుని తిరిగి రోడ్డు మీదకే విసిరిపోయాడు. అదే క్షణంలో రోడ్డుకు అటుపక్కన ఉన్న కిళ్ళీ షాప్ దగ్గర నుంచి ఒక ఇద్దరు యువకులు శ్రీరామ్ వైపు వస్తూ పిలిచారు. మిస్టర్. శ్రీరామ్ ఆగిపోయాడు. ఇద్దరు అతనికి దగ్గరగా వచ్చారు. చాలా బలిష్టంగా ఎత్తుగా ఉన్నారు. ఒకడు జీన్స్ ప్యాంట్ మీద టీషర్ట్ వేసుకున్నాడు. రెండోవాడు లాల్చీ పైజామా దొడుక్కున్నాడు. చూడబోతే రౌడీలాగా కనిపించారు. ఆ పర్సు నాది అన్నాడు టీషర్ట్ వ్యక్తి. తీసుకోండి మర్యాదగానే దాన్ని అతనికి ఇచ్చేశాడు శ్రీరామ్. అతను పర్సు తీసుకుని గబగబా తెరిచి చూసి అడిగాడు, ఇందులో డబ్బేది? డబ్బా? తెల్లబోయాడు శ్రీరామ్. అవును డబ్బే. మనీ పర్సులో కాక మనీ కాక బఠానీలు ఉంటాయా? ఏవో నాకు తెలియదు. నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడితే అది ఎవరిదో అంది. తీసి చూశాను, అందులో డబ్బేమీ కనిపించలేదు చెప్పాడు. అప్పుడు పైజామా వ్యక్తి శ్రీరామ్ మీదకొచ్చాడు. మిస్టర్, మాతో పెట్టుకోకు, మట్టి కరిపించేయగలం, మర్యాదగా 2000 తీసి ఇచ్చేయి అన్నాడు. 2000? అవును, ఇంతకుముందే బ్యాంకులో డ్రా చేశాను. అవన్నీ 500 నోట్లు. టీషర్టు అలా చెప్పాడు. అబద్ధం. పర్సులో చిరిగిపోయిన రూపాయి నోటు తప్ప ఇంకేమీ లేదు మొండిగా సమాధానం చెప్పాడు శ్రీరామ్. ఓహో, చిరిగిపోయింది కనుక దాన్ని వదిలేసి తక్కిన 2000 తీసుకున్నావు అన్నమాట. మర్యాదగా ఇవ్వకపోతే షేపులు మారిపోతాయి అంటూ అతని కాలర్ పట్టుకున్నాడు. శ్రీరామ్ బెదిరిపోయాడు. ఎవరైనా చూస్తే తన పరువు పోతుందన్న భయం ఒకవైపు, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకుని బయటపడాలా అన్న ఆందోళన మరోవైపు. పరీక్ష బాగా రాసిన ఆనందం, సొంత ఊరికి బయలుదేరుతున్న ఉత్సాహం ఉట్టికి గిరిపోయాయి. ఏడుపు వచ్చినంత పనైంది. సరిగ్గా అప్పుడే కీచుమని శబ్దం చేస్తూ సడన్ బ్రేక్తో అతని పక్కగా మారుతి ఎస్టీమ్ వచ్చి ఆగింది. అందులోంచి అశ్విని కిందకి దిగింది. ఎవరు మీరు? ఎందుకు అతన్ని బెదిరిస్తున్నారో శ్రీరాముని పక్కకు తప్పిస్తూ ప్రశ్నించింది. నీకు అనవసరం పెడసరంగా బదులు చెప్పి అతను మళ్ళీ శ్రీరామ్ చేపట్టుకుని బలంగా లాగాడు. మర్యాదగా అతను వదిలిపెట్టు అంటూ ఒక అడుగు ముందుకేసింది ఆమె. వదలకపోతే ఏం చేస్తా? పళ్ళు రాలగొడతాను, తర్వాత కాళ్ళు ఎరగొడతాను, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను. అంటే మేం గాజులు తొడిగించుకోలేదు. మేసం ఉన్న మగాళ్ళం, రోషం ఉన్న మొనగాళ్ళం. నీలాంటి వాళ్ళని చాలామందిని చూసాం. కారులో వచ్చిన పిల్లవి కదా అని కనికరించి ఊరుకుంటున్నాం. లేకపోతే ఏం చేస్తారు? మరింత మీదకు వెళ్తూ అడిగింది అశ్విని. సినిమాలు చూడవా నువ్వు? అందమైన ఆడపిల్ల కనిపిస్తే మాలాంటి విలన్లు సినిమాల్లో ఏం చేస్తారో అదే చేస్తాం. షటప్ అరిచింది ఆమె. నమ్మకం లేదా? రా చూపిస్తాం అంటూ అశ్విని 2 భుజాలని గట్టిగా పట్టుకుని తన మీదకి లాక్కోబోయాడు టీషర్ట్ మనిషి. రెప్పపాటులో అతని నుంచి తప్పించుకుని బలంగా అతని మెడపైన ఒక దెబ్బేసింది ఆమె. ఆ హఠాత్ పరిణామానికి తట్టుకోలేక వెనక్కి తూలిపడ్డాడు అతను. అలాగే నిలబడిపోయి సినిమా చూస్తున్నట్టుగా కళ్ళు అప్పగించి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు శ్రీరామ్. ఈలోగా మరొకడు ముందుకు దూకి అశ్విని చేయబట్టుకుని వెనక్కి తిప్పాడు. కానీ చురుగ్గా ఆమె కూడా వెనక్కి తప్పించుకుని అతని వీపు మీద బలంగా తన్నింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆమెపై తిరుగుబడ్డారు. కరాటే స్టైల్లో వాళ్ళని తిప్పికొట్టి వాళ్ళ చేత మట్టి గరిపించింది. అప్పటికి రోడ్డు మీద వెళ్తున్న నలుగురు అక్కడికి చేరడంతో రౌడీలిద్దరూ కాళ్ళకు బుద్ధి చెప్పారు. చేతులు దులుపుకుని కారెక్కింది అశ్విని. కమాన్ అంటూ శ్రీరాముని చూసి పక్క డోరు తెరిచింది. పిల్లిలాగా ఎక్కి బుద్ధిగా కూర్చున్నాడు శ్రీరామ్. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? కారు బయలుదేరిన తర్వాత అడిగింది. థ్యాంక్స్? అసలు ఏం జరిగింది అడిగింది ఆమె. జరిగిన సంగతి అంతా ఆమెకు చెప్పాడు. నీ దగ్గర డబ్బు గుంజటానికి వాళ్లే అలా నీ ముందు పర్సు పారేసి నాటకం ఆడుంటారు. నేను అలాగే అనుకున్నాను.
ఇంతకీ పరీక్షలు బాగా రాసావా? మరి ఇవాళే మీ ఊరు వెళ్ళిపోతున్నావా? కారు వేగంగా వెళ్తోంది. నీకు కరాటే వచ్చా? కొంత దూరం వెళ్ళిన తర్వాత అడిగాడు. ఎప్పుడో ఒక 2 నెలలు నేర్చుకున్నాను అంతే. కానీ ఆ రౌడీల్ని భలే చితగ్గొట్టావు. నీలో అంతటి ధైర్య సాహసాలు ఉన్నాయని అనుకోలేదు నేను. అదే, అదంతా తావీజు మహిమ, చెప్పింది అశ్విని. తావీజా? ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. అవును, ఈ ఊరి మసీద్ దగ్గర రసూల్ బాబా అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకిప్పుడు 100 ఏళ్ల వయసు ఉంటుంది. ఆయనకు ఒకసారి మక్కాలో అల్లా కూడా కనిపించాట. ఆయన ఇచ్చారు ఆ తాయెత్తు. దాన్ని లాకెట్లో వేయించుకున్నాను అంటూ తన మెడలో గొలుసుకున్న లాకెట్ చూపించింది. ఆ తాయెత్తులో అంతటి మహత్యం ఉందా? ఆహా, ఆయన అల్లాను ప్రత్యేకంగా ప్రార్థించి ఏవో మంత్రాలు జపించి తాయెత్తిస్తే ఇక తిరుగు ఉండదట. ఇది దగ్గరుంటే ఆ మనిషికి ధైర్య సాహసాలు, శక్తియుక్తులు వస్తాయి. ఒక్కతే ఆడపిల్లని, అందున అందం ఐశ్వర్యం ఉన్నదాన్ని కదా అని నాన్నగారు ప్రత్యేకంగా నా ఆత్మరక్షణ కోసం తీసుకున్నారు. బావాగారు అసలు తాయెత్తుల్ని ఎవరడిగితే వాళ్ళకి ఇవ్వరు. మా డాడీ ఆయన మంచి ఫ్రెండ్స్, అందుకే ఇచ్చారు, చెప్పింది. ఆమె వైపు ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాడు శ్రీరామ్. కారు హాస్టల్ దగ్గరకు వచ్చి ఆగింది. డోర్ తెరవబోయాడు. అతని చేతి మీద తన చేయి వేసింది అశ్విని. నన్ను మర్చిపోవుగా? అతని కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా అడిగింది. మర్చిపోను అని చెప్పాలనుకున్నా ఎందుకో పెదవి విప్పలేక ఆమె వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు అతను. రామ్, నేను మాత్రం నిన్ను మర్చిపోలేను. ఎందుకంటే ఏనాడో నేను మానసికంగా నీ దాన్ని అయిపోయాను కనుక. వేరెవరినైనా పెళ్లి చేసుకున్నా నేను సుఖపడలేను, అతన్ని సుఖపెట్టలేను. అందుకే ఈ జీవితానికి ఇలాగే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాను. ఆమె తనను బెదిరిస్తుందో లేక నిజంగానే తన నిర్ణయాన్ని చెప్తుందో అర్థం చేసుకోలేకపోయాడు శ్రీరామ్. రామ్, నాదొక చిన్న రిక్వెస్ట్, వెంటనే అందామే. ఏమిటన్నట్టుగా చూశాడు. నీ పెళ్ళికి దయించి నన్ను పిలవద్దు, నాకు శుభలేఖ కూడా పంపించద్దు. అయోమయంగా చూశాడు శ్రీరామ్. ఎందుకంటే నీ భార్య స్థానంలోకి నేను వేరెవరో వచ్చారన్న ఊహను నేను భరించలేను. ఆమె కళ్ళల్లో కనిపించిన కన్నీటిని చూసి కదిలిపోయాడు అతను. నన్ను క్షమించు అశ్విని, నేను అసమర్థుణ్ణి. అంతేకాదు, నిన్ను భార్యగా పొందలేని నేను ఒక రకంగా దురదృష్టవంతుడిని కూడా. నువ్వంటే ప్రేమ లేక కాదు, ఐ లవ్ యూ వెరీ మచ్. కానీ నా బలహీనత నీకు చెప్పానుగా. మా నాన్నగారి మాట నాకు వేదవాక్కు, ఆయన గీసిన గీత నాకు భగవద్గీత. మళ్ళీ పాత పాటే పాడాడు శ్రీరామ్. ఇంతలో ఏదో ఆలోచన వచ్చిన దానిలో అతని వైపు ఆతృతగా చూసి అడిగింది అశ్విని. పోనీ ఓ పని చేస్తే? ఏమిటి? మీ నాన్నగారితో మన ప్రేమ గురించి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసి పెళ్లి కొప్పించే ధైర్యం నేను నీలో కలిగిస్తాను. ఇంపాసిబుల్. అనవసరంగా కొండ బద్దలవుతుందే తప్ప నాలో ధైర్యం కలగదు. నేను కలిగిస్తాను. అసలు అది ఎలా సాధ్యం అని అడిగాడు. తావీజు మహిమ అంటే అర్థం కాలేదు అతనికి. రసూల్ బాబా గారి దగ్గర తాయెత్తు తీసుకుంటే నీకు కూడా ధైర్య సాహసాలు, శక్తియుక్తులు వస్తాయి కదా. వస్తే మీ నాన్నగారితో చెప్పి కన్విన్స్ చేయొచ్చు. శ్రీరామ్ ఆలోచనలో పడ్డాడు. అశ్వినిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని తన మనసులో ఎక్కడో కోరిక లేకపోలేదు. పైగా తన మేనత్త కూతురు శ్యామసుందరి సంసారపక్షంగా ఉన్నప్పటికీ అశ్వినితో పోలిస్తే అన్ని విధాలా తక్కువే. అశ్వినికి చదువు ఉంది, అందం ఉంది, చురుకుతనం ఉంది. అన్నిటినీ మించి కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు. తన తండ్రి చాదస్తం వల్ల, మూర్ఖత్వం వల్ల, ఆయన పట్ల చిన్నతనం నుంచి ఏర్పడ్డ భయభక్తుల వల్ల కాళ్ళ దగ్గరకు వచ్చిన కనకమహాలక్ష్మి లాంటి అశ్వినిని ఇంతకాలంగా కాదు పొమ్మంటున్నాడు. పైగా పెళ్లి చేసుకునేది జీవితంలో చివరి వరకు సుఖపట్టానికి, అంతేగాని జీవితంలో రాజీ పట్టానికి కాదు. ఎవరి ఇష్టాలకో తలవంచే కంటే తాను మనసు పడే అమ్మాయిని చేసుకోవడంలో తప్పేమిటి? ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదు. ఇప్పుడు బాబాగారు ఇచ్చే తావీజు కట్టుకుంటే తన అదృష్టం మారుతుంది, తన వ్యక్తిత్వం కొత్త మలుపు తిరుగుతుంది. కానీ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఏమో, ఏ పుట్టలో ఏ బాగుంటుందో. ప్రయత్నం ఫలిస్తే జాక్పాట్ తగులుతుంది. కాకపోతే తన డబ్బు తన దగ్గరే ఉంటుంది. తను చేసే సాహసానికి తండ్రి తల వంచితే అశ్విని తన సొంతం అవుతుంది. బెడిసి కొడితే తన శ్యామసుందరి తనకు ఎలాగూ ఉంటుంది. కానీ బాబాగారు మనకి అదే నాకు తాయెత్తిస్తారంటావా అశ్విని? ఆలోచన ఒక్కొలిక్కొచ్చాక మాటలు పేర్చుకుంటూ అడిగాడు. ఓఎస్, తప్పకుండా ఇస్తారు. మన అదృష్టం బాగుండి 100 ఏళ్ళు పైబడినా ఆయన ఇంకా బతికే ఉన్నారు. నువ్వు అన్నావంటే ఇప్పుడు నిన్ను బాబాగారి దగ్గరికి తీసుకెళ్తాను, చెప్పింది ఆమె. సరే అంటున్నాను, నీ ఇష్టం అన్నాడు శ్రీరామ్. హుర్రే అంటూ కారులోనే ఎగిరి గంతేసి తర్వాత మసీదు వైపు కారుని వేగంగా పోనిచ్చింది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.